డైరెక్ట్ ఎవిడెన్సే నాకు సీక్రెట్గా నాకు అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటోళ్ళు ఇచ్చారు, ఇది హత్య అని చెప్తా ఉన్నాడు కదా మొన్న వీడియో రిలీజ్ చేసి. ఆయన మీడియా ముందుకు పిలిచి పోలీసులు విచారించాలి. ఆయన ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చాడో అవి ప్లే చేయాలి. ఫస్ట్ స్క్రీన్ మీద ప్లే చేసి ఇలా మాట్లాడావు కదా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏంటి ఈ ఆధారాలు మాకు చూపించు. మీడియా ముందు పెట్టి అడగాలి. అప్పుడు తెల్లమొహం వేస్తాడు కదా. ఇట్లా బాధ్యత రాహిత్యంగా ప్రతి ఒక్కడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. విజయ్ కుమార్ అని ఒక నత్తిపోకడి పాస్టర్ ఉన్నాడు. వాడు ఇప్పుడు నేను ఆధారాలన్నీ బయట పెట్టేస్తే క్రిమినల్స్ ఎలక్ట్ అయిపోతారు, పోలీసులు కూడా తప్పించే ప్రయత్నం చేస్తారు, కాబట్టి నేను మీడియా సమక్షంలోనే ఆధారాలు బయట పెడతాను అన్నాడు. ఏంటి ఆధారాలు? వీళ్ళు ఎలాగోలా ఈ 2-3 రోజులు జనాల్ని మభ్యపెడితే చాలు అన్న విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఒకడు కూడా బాధ్యతతో ఎవడో మాట్లాడతలా. అంటే గతంలో కూడా మీ పేరు వచ్చింది, అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీరు కూడా చేయించుంటారని ఒక పేరు గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పాస్టర్ అజయ్ కుమార్ అనే వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నాకు కూడా థ్రెట్ ఉంది, ప్రవీణ్ పగడాల తర్వాత నన్నే చంపబోతున్నారు, ఇదిగో వీళ్ళే అని రాధా మనోహర్ పేరు కానీ మీ పేరు కానీ కొంతమంది వ్యక్తుల పేర్లు పెట్టడం జరిగింది. మీరేం చెప్పదలుచుకున్నారు, దీనికి ఏం క్లారిటీ ఇస్తారు? ఈ అజయ్ అనేవాడు మాకు సంబంధించినంత వరకు గడ్డి పరక, వాడు ఒక పూచిక పుల్ల అంటారు, పూచిక పుల్ల విలువ కూడా లేదు అడిగి. వాడి మాట క్రైస్తవులు కూడా వినరు. ఆడి హిందుత్వాన్ని పీకేది ఏంటి అసలు, ఆడి గురించి మేము ఆలోచించడం కూడా ఆలోచించాం. వాడు ఇప్పుడు వచ్చి మా పేర్లు తీసి రచరచ్చగా అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి మేము కౌంటర్లు ఇస్తూ కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. ఆడు మాకు వెంట్రుకతో సమానం, అసలు ఆడు పట్టించుకోమండి. ఆడు నన్ను గుర్తించండి, ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్. మీకు ఇప్పుడు మీడియాలో రచ్చ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడేవాళ్ళే. మీరు ఏం చెప్పదలుచుకున్నారన్న ఇప్పుడు దాకా మీరు చూసిన ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కావచ్చు, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉందా, లేదా పొలిటికల్ హస్తం ఏమైనా ఉందా? ఎందుకంటే మన నారా లోకేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇది కొంతమంది పొలిటికల్గా దీన్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని. అంటే దీంట్లో ఒక రకం కాదు, ఒక 2-3 రకాల శక్తులు, మతోన్మాద శక్తులు పొలిటికల్గా ఉపయోగించుకున్నాం అనేవాళ్ళు ఇలా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఒక పాస్టర్ ఏమంటాడు, మేము బైబిల్ పక్కన పెడితే ఊచకోతలు కోస్తామంటాడు. అంటే వాడి మనసులో ఎప్పటి నుంచో ఉంది హిందువులను ఊచకోతలు కోయాలని చెప్పి, ఓ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, ఈ సందర్భంగా మనం ఊచకోతలు కోసేద్దామని రెచ్చగొడుతున్నాడు. అంటే ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో మనకు ఆధారాలు లభ్యమయ్యాయి, వీడియోలు అన్నీ దొరుకుతున్నాయి, పోలీసులు తరువుగా ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు చెప్తారు. జనాలకి 2-3 రోజులు పోయినాక అన్నీ అర్థమవుతాయి. రేపొద్దున ఒక మిస్టీరియస్గా ఇంకోటి ఎత్తేదో జరిగిద్ది, ఇంకో ప్రమాదం ఏదో జరిగింది, లేదా వీళ్ళు క్రియేట్ చేస్తారు. వీళ్ళే ఎవరినో ఒకటి చంపేసి ఇప్పుడు హిందువుల్ని మనం టార్గెట్ చేయాలంటే ఒకడు బలి అవ్వాలి అని చెప్పి ఎవరినో ఒకటి బలి చేసేసి ఈ హిందువులే చేసేసారు అని హిందువుల్ని ఊచకోతలు కొద్దామని చెప్పి మళ్ళీ అక్కడ రెచ్చగొట్టచ్చు. కాబట్టి ఎవడైతే హింసకి ప్రేరేపిస్తున్నాడో, మత కలహాలు సృష్టించి విధ్వంసం చేయాలని ప్రేరేపిస్తున్నాడో, వాడి ఇంటెన్షన్ కేవలం వ్యక్తిగతం కాదు, వాడి వెనకాల ఏదో పెద్ద మాఫియా ఉండే అవకాశం ఉంది. పోలీసులు ఫస్ట్ వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలా ఒక మతం మీదకి మాట్లాడుతున్నారో లేదంటే ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారా అనేది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్. ఒకవేళ నిజంగా ఆధారాలు ఉండి మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఏం చేయాలి, చట్టం ముందు దోషులుగా వీళ్ళని తేల్చి కఠినమైన శిక్ష పడేలా చేయండి అని డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని. తప్ప మేము ఊచకోతలకు వస్తామేంటి అంటే వాళ్ళు రెచ్చగొట్టి జనాల ఎమోషన్స్ని రెచ్చగొట్టేసి హిందుత్వవాదుల్ని వాళ్ళ మీద దాడులు తెగబడాలి, ఇది ఎజెండా ఉంది వీళ్ళకి ఎప్పటి నుంచో.